మనం ఎవరిని చెడుగా అనుకున్నామో ఆ వ్యక్తి దృష్టిలో మనం చెడ్డవాళ్ళం అయిపోతున్నాం. దాని ఫలితం నువ్వెందుకు అనుభవిస్తున్నావు ఆలియా? అసలు అలా ఎంఎంఎస్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? నువ్వే చెప్పు. నీకు తెలుసు కదా దీనివల్ల అందరూ ఏమనుకుంటారో ఏంటో. మనం అంటే ఎలాగో తప్పించుకోగలం. పాపం అమ్మాయి తను మళ్ళీ ఎవరికి మొహం చూపించే యోగ్యత లేకుండా పోతుంది. ఇక నేను నాన్నమ్మ దృష్టిలో చెడ్డవాణ్ణి అయిపోతాను. నాన్నమ్మ నన్ను ఎన్నటికీ క్షమించదు. ఇక నేను కూడా నన్ను ఎన్నటికీ క్షమించుకోలేను. నీకు తెలుసు కదా ఆలియా, నేను నాన్నమ్మని ఎంతగా ప్రేమిస్తున్నానో ఆవిడ కూడా ఆ కళ్ళజోడిని అంతగానే ప్రేమిస్తోంది. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఇలా చేసావంటే నీకు తెలుసు కదా ఆలియా, ఆ కళ్ళజోడు గనక ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయిందంటే అప్పుడు నాన్నమ్మ కూడా ఈ ఇంట్లో ఉండదు ఆలియా. ఇక నేను నాన్నమ్మ లేకుండా ఉండలేను. నేను నా పేరు, ప్రతిష్ట, రెప్యుటేషన్, డబ్బు అన్నీ వదిలేయడానికి సిద్ధమే. కానీ నాన్నమ్మని వదిలేసి బతకడానికి ఏమాత్రం సిద్ధంగా లేను ఆలియా. నేను ఎవరి మీదైనా పగ సాధించగలను, కానీ నేను ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయలేను ఆలియా. అందుకని ఆలియా ప్లీజ్, నువ్వు నీ ఈ పిచ్చితనాన్ని వదిలేక తప్పదు ఆలియా. నేను నా పిచ్చితనం వదులుకోనన్నయ్యా. నేను తీసుకోవాల్సిన నిర్ణయం తీసేసుకున్నాను. ఆ నిర్ణయాన్ని నేను ఎంత మాత్రం మార్చుకోను. దీన్ని అంటూ ఉంటారు, చివరికి అంతా మంచు జరుగుతుందని. నా మనసులో ముందు నుంచి నాకు నమ్మకం ఉంది. నీ విషయంలో ఎలాంటి అన్యాయం జరగదని నమ్మకం ఉంది. అందుకే తల్లి, ఆడదాని పసుపు కుంకుమలు తన తలరాత మీదే ఆధారపడి ఉంటాయి. తన తలరాత తన భర్తతో ముడిపడుంది. అలాంటప్పుడు నిన్ను అభిని ఎవరైనా ఎలా వేరు చేయగలరు? నేను దేనికి బాధపడుతున్నానంటే, చివరికిలా మంచు జరగడానికి ముందు నువ్వు అనుభవించిన చెడు గురించి బాధగా ఉంది నాకు. ఆనందించవలసింది ఏంటంటే ప్రజ్ఞ, నువ్వు ఎలాంటి అగ్ని పరీక్ష ఇవ్వనవసరం లేకపోయింది. అభి తనంతట తానే నీ గురించి నిజాన్ని అందరి సమక్షంలో నిరూపించాడు. ఇవాళ మా అక్క స్పృహలో ఉండుంటే ఎంతగానో సంతోషించేది. అభి నీకు తోడుగా నిలబడ్డాడు. తన భార్యని వెనుకేసుకొచ్చినందుకు సంతోషించేది. సరళ గారు, మేమంతా చాలా సిగ్గుపడుతున్నాం. మేమిప్పుడు మా మొత్తం కుటుంబం తరపున చేతులు జోడించి మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఇక ముందు మాకు కానీ మీకు కానీ ఇలాంటి స్థితి రాకుండా ఉండడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం మేము. బతికుంటే బలసాకు తిని బతకొచ్చు. బతికి బయటపడ్డం అదే చాలు. యూర్ రైట్. నిజంగానే మనం క్షణంలో తప్పించుకున్నాం. తను నాకేమనిపించిందంటే, ఆలియాతో పాటుగా మన బండారం కూడా బయటపడి ఉంటే మనిద్దరం ఏమైపోయేవాళ్ళం? అభి మనకి ఎలాంటి గతి పట్టించేవాడో. తను ఆలియానైతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడేమో గాని, అదే మనమైతే మనిద్దరిని సామాన్తో సహా బయటికి గెంటి పారేసేవాడు. ఏంటది? నేననేది నీ గురించి కాదు, నా ఒక్కదాని గురించే. నువ్వు ముందు నుంచి ఇంట్లో మనిషివి కాదుగా. యునో, అభి మిమ్మల్ని ఇంట్లోంచి మాత్రమే గెంటేస్తాడు, కానీ నన్ను తన లైఫ్ లోంచి గెంటేస్తాడు. దాంతో నేను తనని శాశ్వతంగా మిస్ అవుతాను. బట్ లక్కీలీ తనకి మన మీద డౌట్ రాలేదు. కానీ ఇక నుంచి మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్? చాలా సరిగ్గా చెప్పావు నువ్వు. ఇక ముందు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పగ తీర్చుకోవడమా? తన మీద నేనెందుకు పగ తీర్చుకోను? నీకు తెలుసు కదా తను నా విషయంలో ఏం చేసిందో. తను నా ప్రవీణ్ని నాకు కాకుండా చేసింది. నా ప్రవీణ్ని నాకు దూరం చేసేసింది. అలాంటిది దాని మీద నేను ఎందుకు పగ తీర్చుకోను? నేను దాని మీద పగ తీర్చుకోవాల్సిందే అన్నయ్య. షీ డన్ ఆల్ దిస్. అలాంటి దాన్ని నేను క్షమాపణ అడగాలని నువ్వు నాకు చెప్తున్నావా? క్షమాపణలకు కాదు, శిక్షకి అర్హురాలుతాను. నాకు గనుక వీలైతే వాళ్ళందరినీ సర్వనాశనం చేసేయాలనుంది నాకు. అదే గనుక అవసరమైతే అన్నయ్య, నేను తన్ని నీ జీవితంలోంచి బయటికి వెళ్ళగొట్టేస్తాను. తను సర్వనాశనం చేసేస్తాను. నేను దాన్ని నామరూపం లేకుండా చేసేస్తాను. కూర్చో.
టెల్ మీ ఆలియా, ఇదంతా చేసినందువల్ల నీకేం లాభం? ఏముండదు ఆలియా. ఫేస్ ద రియాలిటీ. ప్రవీణ్ నీకెప్పటికీ నీ జీవితంలోకి రాడు ఆలియా. తను బుల్బుల్ని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో అబ్బాయిలకి కొదవే ఉంది చెప్పు. ప్రామిస్ చేస్తున్నాను, నేను నీకు ప్రవీణ్ కంటే మంచి కుర్రాన్ని తెచ్చి పెళ్లి చేస్తాను. కానీ నువ్వు మార్చుకోవాలి. నువ్వు తనని మర్చిపోక తప్పదు. అప్పుడే ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఆల్రైట్? సొల్యూషన్ లేదన్నయ్య. ఇది సొల్యూషన్ కాదు. నా సమస్యలన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఆ ప్రవీణ్ ఒక్కడే. అలాగే అన్నయ్య, ఎప్పుడైనా సరే నాకు ప్రవీణ్కి మధ్య ఎవరైనా వచ్చారంటే వాళ్ళు నా శత్రువులు అవుతారన్నయ్య. నాకు పరమ శత్రువులు అవుతారు. ఆలియా, వాళ్ళు నా శత్రువులే అన్నయ్య. ఆలియా, ఒకవేళ నాన్నమ్మ తనని రిజెక్ట్ చేసేస్తే? ఆలియా, ప్రవీణ్ అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. అప్పటి నుంచే నాన్నమ్మకి తనంటే కొంచెం కూడా ఇష్టం లేదు. నాన్నమ్మ అతనికి ఈ ఇంటికి అల్లుడయ్యే అవకాశం ఎంత మాత్రం ఇవ్వదు. అందువల్ల ఒకవేళ నాన్నమ్మ గనక మీ ఇద్దరి మధ్యకి వస్తే అప్పుడు ఆవిడ మాటలు కూడా లెక్క చేయనంటావా? అంటాను. ఎందుకంటే ఇది నా జీవితం కనుక నా జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా కేవలం నా ఒక్కదానికి పూర్తి హక్కు ఉందన్నయ్య. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటాను, నేను ఎవరిని ప్రేమిస్తాను, అవన్నీ నేనే నిర్ణయించుకుంటాను. నేను నా ప్రవీణ్ణి ప్రేమిస్తున్నానన్నయ్య. నువ్వు నానమ్మనంత ప్రేమిస్తున్నావో నేను కూడా ప్రవీణ్ణి అంతగానే ప్రేమిస్తున్నాను. నాకు ప్రవీణ్ కావాలి. మా ఇద్దరి మధ్యకి ఎవరైనా వస్తే నాకు ఇష్టం లేదన్నయ్య. అది నానమ్మే కావచ్చు, నువ్వైనా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆలియా. మేమిద్దరం నీ దృష్టిలో ఏమిటన్నది చెప్పినందుకు థ్యాంక్స్. నీకు థ్యాంక్ యూ చెప్పి తీరాలి. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎంత పెద్దదాని అయిపోయావంటే నీ లైఫ్కి సంబంధించిన నిర్ణయాలు నువ్వే తీసుకోగలవు. ఒకవేళ ప్రవీణ్ మీద ప్రేమలో పడి నువ్వు ఒక్క విషయం మర్చిపోయినట్టున్నావు. నా జీవితంలో ఏకైక సంతోషం కేవలం నువ్వు నాన్నమ్మేనని. నా జీవితానికి ఇన్స్పిరేషన్, మోటివేషన్ కేవలం మీరిద్దరే. ఐ హావ్ వర్క్డ్ సో హార్డ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఈ లోకంలోని అన్ని సంతోషాల్ని మీకు ఇవ్వటం కోసమే. కానీ నువ్వు నేను నీ సంతోషానికి అడ్డొచ్చే శత్రువుని అంటున్నావు. నీకు గుర్తుందో లేదో ఆలియా, నీకు కడుపు నిండా భోజనం పెట్టాలని నేను ఎన్నో రాత్రులు పస్తులు ఉండిపోయాను. ఇక నాన్నమ్మ నీకు తల్లి తండ్రి అయి పెంచి పెద్ద చేసింది. నిన్ను నిద్రపుచ్చటానికి ఆవిడ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది. ఇప్పుడేమో నువ్వు మా ఇద్దరిని. లోపం నీలో లేదు. లోపం కేవలం నాన్నమ్మ పెంపకంలో నాకు నీ మీదున్న ప్రేమలో ఉంది. అందువల్లే నేను నీ నోటి నుండి ఇలాంటి మాటలు వినాల్సి వచ్చింది. నీకు గుర్తుందా ఆర్య, చిన్నప్పటి నుంచి మనమిద్దరం ఒకరికొకరు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నాం. కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని కాదని వేరే బాటను చూసుకుంటున్నావు. నాకు తెలియకుండానే నా ఆలియా మారిపోయింది. ఇందులో మా ఇద్దరి తప్పు కాక ఇందులో కేవలం నీ పిచ్చితనం, ప్రవీణ్ పై నీకున్న పిచ్చి ప్రేమ కారణాలుగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఆలియా. నాకు నా స్థానం ఏంటో తెలియజేసినందుకు. ఐఎమ్ సారీ అన్నయ్య. అన్నయ్య, నా ఉద్దేశం అది కాదన్నయ్య.
నేను నిన్ను ఒక్కరోజు కూడా వ్యతిరేకించాను అన్నయ్య. నాకు నువ్వంటే చాలా ప్రేమ అన్నయ్య. నేను నువ్వు లేకుండా అస్సలు ఉండలేనన్నయ్య. అలాగే ప్రవీణ్ కూడా అంతగానో ప్రేమిస్తున్నాను అన్నయ్య, ఎంతో ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను ఉండలేను. నువ్వెలా చెప్తే నేను అలాగే చేస్తానన్నయ్య. నీకు తెలుసు కదా, నువ్వు లేకుంటే నేను బతకలేను. నేను ఇంకెప్పుడు ఆ కళ్ళజోడిని ఇబ్బంది పెట్టను. తనని తన చెల్లెల్ని వాళ్ళిద్దరిని వాళ్ళ కర్మకు వదిలేయమంటావా చెప్పు? సరే అయితే ఖచ్చితంగా అలాగే చేస్తాను. వాళ్ళని నేనెంత మాత్రం ఇబ్బంది పెట్టనన్నయ్య. ఐ ప్రామిస్ టు యూ. కానీ అన్నయ్య, అందుకు బదులుగా నువ్వు నాకు నా ప్రవీణ్ని తీసుకొచ్చి ఇవ్వాలి ప్లీజ్. అప్పుడు నేను కూడా నా లైఫ్ని సింపుల్గా బతికేస్తాను. అలాగే వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేస్తాను. అన్నయ్య ప్రామిస్ మీ, ప్రామిస్ చేయన్నయ్య. నువ్వు నా ప్రవీణ్ని నాకు తెచ్చిస్తానని మాట తీసుకొస్తావు కదా నా ప్రవీణ్ని నా కోసం. నువ్వు నాకు ఏవైనా ఇవ్వగలవు అన్నయ్య, ఏవైనా. తను నాకు తెచ్చి ఇవ్వన్నయ్య ప్లీజ్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అన్నయ్య, ప్రామిస్ చేసి చెప్తున్నాను. అప్పుడు నేను నా ప్రవీణ్ పెళ్లి చేసుకుంటా, ఇంకెవరికి ఇబ్బంది కలిగించు ప్లీజ్ అన్నయ్య. చెప్పు, నా ప్రవీణ్ తెచ్చిస్తావు కాదు? నాకు నా ప్రవీణ్ తెస్తావు కాదు? చెప్పు అన్నయ్య. అర్చన, నర్స్ అర్చన, ఏమైంది? ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? తనని ఎలా వెళ్ళనిచ్చారు? చూడండి, ఆవిడ ఆపడానికి ఎంతగానో ప్రయత్నించాం, కానీ ఆవిడ ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మేం మాత్రం ఎవరినైనా ఎలా బలవంతం చేస్తాం? ఆవిడతో పోట్లాడితే, ఆవిడతో వాదనకి దిగినా ఆవిడ ఆరోగ్యం మరింత చెడిపోవచ్చు. అందుకే వెళ్ళిపోనిచ్చాం. ఐఎమ్ సారీ నేను మీతో అలా మాట్లాడినందుకు. బట్ నాని, నేను మీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాదు, ముందు ఈవిడితో మాట్లాడు. అంటే నేను ఆ విధంగా వ్యవహరించినందుకు ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి. నేను ఇదంతా కావాలని చేసింది కాదు, కానీ నాకు అప్పుడు వేరే మార్గం లేకపోయింది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. వద్దలుడు గారు, మీరలా క్షమాపణ అడగకూడదు. తప్పు చేసింది నేను. ఎంఎంఎస్ సంగతి తెలిసిన తర్వాత కూడా నేను నా కూతురు ప్రజ్ఞని ఎంత మాత్రం అనుమానించలేదు. ఎందుకంటే తను ఎన్నడూ తప్పు పని చేయదని నాకు చాలా బాగా తెలుసు. కానీ మిమ్మల్ని కూడా నా కొడుకునే భావించాను. కానీ కొడుకుని భావించిన తర్వాత కూడా నేను మిమ్మల్ని అనుమానించాను. కానీ మీరేమో నా కూతుర్ని నిరపరాధం నిరూపించడానికి ఎంతగానో కష్టపడ్డారు. కొడుకని భావించాక నేను మిమ్మల్ని నమ్మాలి కదండి. నేను మీ మీద చెయ్యెత్తాను. దయచేసి మీరు నన్ను క్షమించండి అల్లుడు గారు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఆంటీ గారు ప్లీజ్, ఇందులో మీ పొరపాటేమీ లేదు. నేను తప్పు చేసినప్పుడు ఎవరైనా నన్ను తప్పుగానే అనుకుంటారు కదా. మీ స్థానంలో ఈ లోకంలో ఏ తల్లి ఉన్నా సరే తన కూతుర్ని అలాంటి స్థితిలో చూసి నన్ను ఇదే విధంగా చంపదెబ్బ కొడుతుంది. ఐ డిజర్వ్డ్ దట్ స్లాప్. మీ స్థానంలో మా అమ్మ ఉన్నా సరే నేను తప్పు చేసినప్పుడు నన్ను చంపదెబ్బ కొట్టుండేది. మీరు నాకు మా అమ్మను జ్ఞాపకం చేశారు. అండ్ ఐ రియలైజ్ దాట్ మీరు నా పక్కన ఉన్నంత వరకు నా వల్ల మరోసారి ఎలాంటి తప్పు జరగదు. ఈ చెయ్యి మిమ్మల్ని చెప్పదెబ్బ కొట్టడానికి లేచింది కదా, ఇప్పుడు అదే చెయ్యి మీ తల మీదుంచి ఆశీర్వదించడానికి లేస్తుంది. ఎప్పుడు సంతోషంగా ఉండండి.
ఇప్పుడు నాకు కూడా నిన్ను చెంపదెబ్బ కొట్టాలనిపిస్తోంది. అయితే పని నేను కూడా. నాని చెవి నొప్పెడుతోంది. అప్పుడేగా నువ్వు నా మాట వింటావు. క్షమాపణ అడుగు. ఓకే, ఐఎమ్ సారీ. చెప్పాల్సింది నాకు కాదు. పెళ్లి గిల్లి అంటూ ఏడిపించావు కదా, ఆ అమ్మాయికి చెప్పు. వెళ్ళవేం? ఏయ్ కళ్ళజోడు, క్షమాపణ అడిగితే తప్ప నువ్వు నన్ను క్షమించవా? సరే అయితే ఓకే, ఫైన్ దెన్. నేను నీ పట్ల వ్యవహరించిన తీరుకి అందుకు ఐఎమ్ వెరీ సారీ. ఒకప్పుడు తను నా భార్యే, ఇప్పటికీ నా భార్య. ఎందుకంటే మాకు విడాకులు అయిపోలేదు. ఎందుకంటే నేను ఈ అగ్నిసాక్షిగానే తనని నాదాన్ని చేసుకున్నాను. అందుకని ఇదే అగ్నిసాక్షిగా నేను ఈ అబద్ధాన్ని అంతం చేస్తున్నాను. ఏ కళ్ళజోడు, ఐఎమ్ సారీ. అలా చూస్తూనే ఉండిపోతావా, లేక ఎవరికైనా గిఫ్ట్గా ఇస్తావా? గిఫ్టా? ఎవరికైనా ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి? నాకే అబద్ధం చెప్తావా నువ్వు? నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుందక్క. నీకు గనక వీలైతే నువ్వు ఈ లోకంలోని పువ్వులన్నీ బావకి గిఫ్ట్గా ఇచ్చేదానివి. అయినా ఇవ్వకుండా ఎలా ఉంటావు? బావ నీకు అంతులేని ఆనందాన్ని ఇచ్చాడు కదా. ఐ కాంట్ బిలీవ్ ఇట్ అక్క. బావే నిన్ను నిరపరాధి అని నిరూపించడం, పైగా అందరి ముందు ఆలియా చేసిన పని బయట పెట్టడం. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నీకు ఒక చెప్పిన, నాకు బావ అంటే యాజ్ ఎ ఫ్యాన్ ఇదివరకు ఎంతో ఇష్టంగా ఉండేది. మరి ఇప్పుడు ఆ ఇష్టం మరింత ఎక్కువైంది. నిజానికి ఆయన చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అక్క. అండ్ ఐఎమ్ ష్యూర్
నీ మనసులో బావ మీద ఎలాంటి భావాలు ఉన్నాయో బావకు కూడా నీ మీద అలాంటి భావాలే ఉంటాయి. అండ్ అండ్ ఐఎమ్ లైకింగ్ హిమ్ సో మచ్. ఇప్పుడు తను గనుక ఇక్కడ ఉండుంటే నేను తన్ని గట్టిగా హక్ చేసుకుని చాలు ఉండేదాన్ని. చాలు నువ్వు మరీ అంత ఎక్సైట్ అయిపోకు. ఏ నేనెందుకు ఎక్సైట్ కాకూడదు? నాకేమో ఇప్పుడు అనిపిస్తుంది ఎవరో చాలా అసూయపడుతున్నట్టుగా ఉంది. బుల్బుల్ చూడు నువ్వు. అక్క చూడు, ఎక్సైట్ అవ్వడం మాత్రం సహజమే. ఎందుకంటే నేను బావకి మరదల్ని, అంటే సగం ఇల్లాతో సమానం. చిక్కినట్టుంది నీకు. అవును, నేను అసలు పిచ్చిదాన్నేగా. ఎందుకంటే మా అక్క సంతోషంగా ఉన్నందుకు, ఇప్పుడు తన భర్త తనని మనస్ఫూర్తిగా నమ్ముతున్నందుకు. అతి త్వరలోనే నువ్వు చూస్తావు కదా, బావ మనసులో నీకొక స్థానం వచ్చేస్తుంది. అది పూర్తిగా నీ హక్కు.